వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణికురాలి బంధువుల వీరంగం. హనుమకొండ డిపో నుండి ఏటూరు నాగారం వెళుతుండగా ఆత్మకూరులో జరిగిన వాగ్వాదం. మొదట మహిళా ప్యాసింజర్తో కండక్టర్కు తలెత్తిన వివాదం. డ్రైవర్ ప్రక్కన బానెట్ పై కూర్చున్న మహిళా ప్యాసింజర్ బానెట్ పై కూర్చోవద్దని వారించిన కండక్టర్. ఎక్కడే కూర్చుంటా అంటూ కండక్టర్పై దురుసుగా వ్యవహరించిన మహిళా ప్యాసింజర్పై స్థానికంగా ఉన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కండక్టర్ దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బస్సును వెంబడించి బస్సుకు అడ్డుగా వచ్చి లోనికి ప్రవేశించి కండక్టర్పై దాడికి దిగిన మహిళా ప్యాసింజర్ కొడుకు మోహన్. ములుగు జిల్లా కేంద్రంలో మరోసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన వ్యక్తి కమలాపూర్ మండలవాసి మోహన్గా గుర్తింపు.